వెల్కమ్ టు మంజు ఇంటి రుచులు. నేను ఇవాళ దమ్ బిర్యానీ చేశానండి, రెస్టారెంట్ స్టైల్. మటన్ చాలా టెండర్గా టేస్టీగా ఉంటుంది. మీరు నా రెసిపీ చూసి ఇంట్లో దమ్ బిర్యానీ చేసుకోండి. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మంజు ఇంటి రుచులు. లెట్ స్టార్ట్ కుకింగ్ అండి. మటన్ బిర్యానీ చేసుకోవడానికి ఒక 2 hours ముందు మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. మ్యాగ్నేట్ చేయడానికి కావాల్సిన పదార్థం కారం అండి. కారం 3 spoons. మేము కొంచెం స్పైసీగా తింటాం, అందుకని కారం 3 spoons. కేజీ మటన్కి 3 spoons ఆఫ్ కారం, 3 spoons సాల్ట్, అల్లం వెల్లుల్లి గడ్డ పేస్ట్ 4 spoons, పెరుగు 200 grams పడుతుంది. ఇప్పుడు 2 నిమ్మకాయలు పడతాయండి మన కేజీ మటన్కి. హోల్ గరం మసాలా పొడి, మళ్ళీ ఒక 2 spoons ధనియాల పొడి, ఇంకా కొత్తిమీర, పుదీనా, ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపి మ్యాగ్నేట్ చేసి ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టాలి. కొంచెం పసుపు తక్కువ పసుపు వేస్తాను. అవర్స్ వరకు మనం ఫ్రిడ్జ్లో పెడతాం. ఇప్పుడు మటన్ పీస్ అనేది జ్యూసీగా అవుతుంది. జార్లో 1 spoon జీలకర్ర, ఒక 5 ఇలాచీలు, ఒక 2 బిర్యానీ ఆకు, 1 కిలోకి అంటే ఇంతవరకు ఒక పెద్ద దాల్చిన చెక్క, ఈ జాపత్రి, ఒక అనాస పువ్వు, లవంగాలు, ఇలాచి, సాజీరా. ఇందులో ఒక 25% వేయాలి, ఇంతగానం వేయద్దు. ఇందులో 4th part వేయాలి. అజికాయ కడికడ అందులో ఇంత సాజీరా, 2 యాలకులు. ఇప్పుడు మనం బాస్మతి రైస్ కడిగి పెట్టుకోవాలంటే గంట సేపు నానబెట్టుకొని అందులో ఈ దాల్చిన చెక్క, అనాస పువ్వు, ఇలాచి, పట్ట, లవంగాలు వేయాలి. బిర్యానీ ఆకు, ఇందాక జాజికాయ చూపించాను కదండి, రౌండ్ది ఇంత వేస్తున్నాను, సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక 10 పచ్చిమిరపకాయలు వేసుకొని మెత్తగా మిక్సీ కట్టుకొని అది మనం మ్యాగ్నేట్ చేసిన మటన్ మిశ్రమంలో వేసేసారు. పక్క తీసుకున్న గరం మసాలాన్ని ఇలా పొడి చేసుకోవాలండి. పొడి చేసుకొని అందులో ఇంకొన్ని పచ్చిమిరపకాయలు వేసి మళ్ళీ పేస్ట్ చేసుకోవాలి, మళ్ళీ పొడి చేసుకోవాలి. ఇప్పుడు మనం అవన్నీ ఇలా మెత్తగా మిక్సీ పొడి చేసుకోవాలండి. ఈ పొడిని మనం ఇందులో కలపాలి. ఆ పొడినంతా ఇందులో కలిపేసేయాలి. ఇప్పుడు మనం ఉల్లిపాయని ఇలా స్లైస్ చేసి పెట్టుకోవాలండి. ఈ స్లైస్ చేసిన ఉల్లిపాయల్ని ఇలా మనం బ్రౌన్ ఆనియన్స్ చేసుకోవాలి. కొన్ని వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దండి, ఒకటేసారి కొన్ని వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ ఎంత వేసుకున్నాం, సాల్ట్ అనేది మనము సముద్రం వాటర్ అంత టేస్ట్ ఉండేటట్టు వేసుకోవాలండి. సాల్ట్ తక్కువ వేసామనుకోండి బిర్యానీ టేస్ట్ ఉండదు. ఇలా టేస్ట్ చేసి చూడాలి. మనకు ఉప్పు నీళ్ళలా ఉండాలి, మన సముద్రం నీళ్ళు ఉన్నట్టు. కొంచెం పచ్చి ఉల్లిపాయ వేయాలి, కొంచెం బ్రౌన్ ఆనియన్ కూడా వేయాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ బ్రౌన్ అయినాయి కదండి, ఇది ఇందులో వేసేసారు. కొంచెం ఈ వేడి నూనె ఇందులో వేసినా ఏం పర్వాలేదండి. ఆనియన్స్తో పాటు మనకి ఎట్లకైనా ఆయిల్ కావాలి మటన్ కుక్ కావడానికి. బ్రౌన్ ఆనియన్స్, కొన్ని పచ్చి ఆనియన్స్, మసాలా వేసాం కదండి, ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. ఇదిగోండి అన్నము ఇలా అంటే కొంచెమే విరగాలి మొత్తంగా. ఇగో మన బిర్యానీ రైస్ 70% ఉడకాలి, మొత్తం ఉడకకూడదు.
70% ఉడకాలి. అంటే మనం అన్నం ఇలా అంటే కొంచెమే కావాలి. ఇంకొక 2 మినిట్స్ పడుతుంది కావడానికి. ఇంకొక 2 మినిట్స్ అయిన తర్వాత అన్నం వంపేసేద్దాం. మనం మటన్లో ఇప్పుడు కొంచెము గంజి వంపుకున్నాం కదండి, ఆ వేడి వేడి గంజి ఓ కప్పుడు పోయాలండి. ఎందుకంటే మటన్ కదా ఉడకాలి. మనము అన్నంలో ఇప్పుడు బాస్మతి రైస్లో గంజి వంపుకున్నాం కదండి, అది కొంచెం పొయ్యాలి. కొంచెం ఉడుకుతుంది. అప్పుడు మనం ఈ బిర్యానీ అనేది ఇలా చల్లుకోవాలి. మధ్య మధ్యలో ఈ కొత్తిమీర పుదీనా వేయాలి. ఇలా వేసుకొని కొంచెం మధ్య మధ్యలో కొత్తిమీర పుదీనా అనేది ఇలా చల్లుకోవాలి. ఏదైనా పాత ప్యాన్ ఉంటుంది కదండి, ఆ పాత ప్యాన్ పెట్టి హై ఫ్లేమ్లో 20 మినిట్స్ పెట్టాలి, లో ఫ్లేమ్లో 20 మినిట్స్ పెట్టాలి. మనం ఇప్పుడు ఇలా చేసిన తర్వాత కొంచెం ఇలా కొంచెం హోల్స్ వేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి, కొంచెం గీ వేసుకోవాలి. వేసి అంతా ఇలా వేసినాం అనుకోండి, మంచి గీ ఫ్లేవర్. దీనిపైన ఏదైనా వెయిట్ పెట్టుకుందామండి. ఇలా పెట్టుకున్నాం కదా, పెట్టుకున్న తర్వాత ఇట్లా ఏదైనా వెయిట్ పెట్టుకోవాలి. నేను ఇందాక గంజి వంపిన గిన్నె ఉంది అండి, అది పెట్టేసిన. ఫ్లేమ్లో 20 మినిట్స్ ఉండాలి, లో ఫ్లేమ్లో 20 మినిట్స్ ఉండాలి. ఇంకా మన బిర్యానీ రెడీ అయిపోతుంది. 20 మినిట్స్ హైలో, 20 మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ చేస్తే మన మటన్ బిర్యానీ ఇలా అయిందండి. ఇప్పుడు నేను ప్లేట్లో సర్వ్ చేస్తాను. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మన టేస్టీ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. మటన్ చూడండి ఎంత మంచిగా, ఎంత బాగా కుక్ అయిందో. ఇలా ఎందుకు కుక్ అయిందంటే మనం చాలా 2 అవర్స్ పాటు మనము మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాం, అందుకనే ఇంత టెండర్గా కుక్ అయింది. టేస్ట్ చూద్దామండి. సూపర్. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మంజు ఇంటి రుచులు.